మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేయొచ్చు. మనీ మేనేజ్మెంట్ చేయడానికి 4 పిల్లర్స్ ఉంటాయి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, బడ్జెట్ అంటే ఏంటి? వచ్చే డబ్బుల్ని రెంట్ ఎంత కట్టాలి, ఈఎంఐ ఎంత కట్టుకోవాలి, ఈ గ్రాసరీస్ ఎంత కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎంత కట్టాలి, స్కూల్ ఫీజు ఎంత కట్టాలి, బడ్జెట్ వేసుకోవడం. నెక్స్ట్ నెంబర్ 2, బకెట్స్. సపరేట్ అకౌంట్స్ ఫర్ సపరేట్ ఇన్వెస్ట్మెంట్, సపరేట్ అకౌంట్స్ ఫర్ సపరేట్ ఎక్స్పెండిచర్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందరికి తెలిసినటువంటి విషయం ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటారు ఆర్ స్కూల్ ఫీజు కట్టుకుంటారు. లాస్ట్ మినిట్ లో రేపు స్కూల్ ఫీజు కట్టాలి అని డేట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది 190 మంది ఏంటి కష్టపడతా ఉంటారు. అరే స్కూల్ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలనుకో, నెలకి దాన్ని డివైడ్ చేసామనుకో 4,000 రూపాయలు. అదే 4,000 ముందు నుంచి మనం సేవ్ చేసుకుంటూ వచ్చామనుకో, ఫైనల్ గా ఆ డేట్ వచ్చేసరికి టెన్షన్ ఉండదు. దాంతో పాటు మనం ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఆ 4,000 రూపీస్ కి ఇంట్రెస్ట్ తో సహా వస్తుంది. థర్డ్, బఫర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి జాబ్ వెళ్ళిపోవడం ఆర్ ఉన్నటువంటి కోవిడ్ లాంటిది రావడం, ఇలాంటిది ఏది జరిగినా కూడా మన దగ్గర వచ్చేసి బఫర్ అమౌంట్ ఉండాలి. అండ్ ఫోర్త్ ఇస్ బిల్డ్. చాలా మంది ఈ బిల్డింగ్ పార్ట్ లో చాలా తప్పు చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ అనే జోలికి వెళ్ళరు. సో స్టార్ట్ ఇన్వెస్టింగ్. డబ్బు కోసం పని చేయడం కాదు, డబ్బు మన కోసం పని చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి.